వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత జగన్ అమ్మఒడి పథకం అమలు చేశాడు. అది మర్చిపోయినట్లుగా వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదని విమర్శించడానికి సిగ్గులేదా అని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు ప్రశ్నించారు. ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో బుధవారం జరిగిన రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ సర్వసభ్య సమావేశంలో ఆదిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ నాయకుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 5 ఏళ్ల పాలనలో జగన్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఇంటికి పోయాడని విమర్శించారు. 10 లక్షల కోట్లు అప్పులు చేశాడని, మరో 8 లక్షల కోట్లు జగన్ కుటుంబం దోపిడీ చేసిందని ఆరోపించారు. కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ జెండా భుజాన మోసి పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేస్తామని, ఎండోమెంట్ కమిటీల్లో వారికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో అందరూ క్రమశిక్షణతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మనమంతా టీడీపీలో ఉండటం అదృష్టమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం, విజన్ వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, సెట్టిబల్జ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, టీడీపీ నాయకులు ఎర్ర వేణు గోపాల్ రాయుడు, కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాస్, నక్కా చిట్టిబాబు, బుడ్డిగా రాధా, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చెల్ల శంకర్రావు, చాంబర్ అధ్యక్షుడు తవ్వ రాజా, మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు తదితరులు మాట్లాడారు. ఎన్నికల ముందు నగర కమిటీ వేసుకున్నాం. అనుబంధ కమిటీలు అయితే 20 సంవత్సరాల నుంచి లేవంట కమిటీలు. అలాగే పార్లమెంట్ కి పంపించాం, కొంతమంది నాయకుల్ని రాష్ట్రానికి పంపించాం, కార్పొరేషన్ చైర్మన్లుగా కూడా ఆ రోజున చేసుకున్నాం. అవన్నీ కూడా ఆ రోజు ఎవరికి వారికి గౌరవం ఇస్తూ, గుర్తింపు ఇస్తూ, బాధ్యతగా చేయమని చెప్పి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా సమర్థవంతంగా నిర్వహించారు. సంవత్సరాలుగా పదవులు లేకపోయిన ఈరోజు పదవి వచ్చింది. ఆ పదవికి గౌరవం వచ్చే విధంగా పనిచేస్తారని పనిచేసుకుంటూనే వచ్చారు. అలాగే ఎన్డీఏ కూటమి అధికారం వచ్చిన తర్వాత కూడా పదవులు మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 8 నెలల్లో అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. సుమారు 8 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. ఈ 8 అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా 8 తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గౌరవించే విధంగా చైర్మన్లు కూడా వేసామని ఈ రోజున చాలా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ రోజున సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. గతంలో ఏదైనా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటే పూర్వం మీరు రండి అని అనవలసి వచ్చింది. ఈవేళ అది లేదు. ఒక పిలిపిస్తే ఇచ్చిన పిలుపు ఎవరు? సిటీ ఎమ్మెల్యే మన వాసు. కాబట్టి మనకు చేస్తున్నాడు, ఇంకేం చేస్తాడో తెలుసుకుందాం అని ఈవేళ చాలా మంది, ఇక్కడ ఎంతమంది ఉన్నారో బయట అంతమంది వచ్చారు. మా మనవడు అమెరికాలో చదువుతున్నాడు. వాళ్ళు ఇక్కడ జనరల్ నాలెడ్జ్లో ఎగ్జామ్ పెడితే వాళ్ళు ఎగ్జామ్ అన్నీ అయిపోయి వైవాఓసి అయిపోయాక నీకు ఎవరు ఆదర్శము అని అంటే మా మనవడు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పారు. చెప్తే అక్కడ ఇమీడియట్గా అమెరికన్స్ ఏమన్నారంటే, ఓ ఈజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈజ్ విజనరీ మ్యాన్. అంటే ముఖ్యమంత్రిగా ఉంటూ అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి మీ చంద్రబాబు నాయుడు అని అన్నారంటే అమెరికాలో కూడా మన చంద్రబాబు నాయుడు గారి యొక్క పేరు ఆ విధంగా ఉందన్నది మనం గ్రహించాలి.